ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ప్రధాన పార్టీల నేతలు నువ్వా నేనా అన్నట్టుగా క్యాంపెయిన్ చేస్తున్నారు. నిన్న నిజామాబాద్లో సీఎం రేవంత్ బహిరంగ సభ ఏర్పాటు చేయగా ఇవాళ కామారెడ్డిలో కేటీఆర్ సుడిగాలి ప్రచారం నిర్వహిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారం కీలక దశకు చేరుకుంటుంది. ప్రచారానికి మరో 2 రోజుల గడువు మాత్రమే ఉండడంతో వివిధ పార్టీల అధినేతలు రంగంలోకి దిగారు. ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలో అధికార పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజామాబాద్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. సభలో నిజామాబాద్ కార్పొరేషన్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులతో ముఖాముఖి అయ్యారు. ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవద్దు, అవకాశాలు మళ్ళీ రావంటూ కూడా దిశానిర్దేశం చేశారు. ఇక ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా కామారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నారు. కామారెడ్డి, బాన్స్వాడ, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో ఆయన విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. సో ఇటు కామారెడ్డి జిల్లా కేంద్రంలో రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి మహమ్మద్ అజరుద్దీన్ కూడా ప్రచారం నిర్వహించారు. ప్రతి కాలనీలో ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. ప్రతి పార్టీ నుంచి కూడా కీలక నేతలంతా రంగంలోకి దిగుతున్నారు. గెలిపే లక్ష్యంగా పావులు కలుపుతున్నారు. ప్రధాన పార్టీలన్నీ కూడా నిజామాబాద్ జిల్లాపై ఫోకస్ పెంచాయి. కార్పొరేషన్తో పాటు 7 మున్సిపాలిటీలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలో ఉన్నాయి. ఈ మున్సిపాలిటీలతో పాటు కార్పొరేషన్ పైన తమ పార్టీ జెండా ఎగురేయాలనే ప్రధాన లక్ష్యంతో పార్టీలన్నీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నాయి. ప్రధానంగా చూసుకుంటే నిజామాబాద్ కార్పొరేషన్లో ఇటు కాంగ్రెస్తో పాటు బీజేపీ, ఎంఐఎం పార్టీలు కీలకంగా ఉన్నాయి. ఈ ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీగా ప్రచారం అయితే నడుస్తుంది. ఇటు ఎంఐఎం తరఫున కూడా ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా జిల్లాలో పర్యటించారు. నిజామాబాద్ బోధన్ మున్సిపాలిటీల్లో పర్యటించి ఇంటింటికి తిరిగారు, ఓట్లను అభ్యర్థిస్తున్నారు. గతంతో పోలిస్తే ఈసారి మెరుగైన సీట్లను సాధించాలనే లక్ష్యంతో ఎంఐఎం కూడా ముందుకెళ్తుంది. ఇటు ప్రధాన పార్టీలన్నీ కూడా నిజామాబాద్ కార్పొరేషన్పై ఫోకస్ పెంచాయి. కార్పొరేషన్పై తమ పార్టీ జెండాను ఎగరవేయడం లక్ష్యంగా ఇటు అధికార పార్టీ ఎత్తులు వేస్తుంటే అందుకు పై ఎత్తులు వేస్తుంది. ఇటు బీజేపీ కూడా పై ఎత్తులు వేస్తూ ముందుకు సాగుతుంది. నిజామాబాద్ ఇందూరుగా మార్చడమే లక్ష్యంగా ఇందూర్ అనే నినాదంతో మున్సిపల్ ఎన్నికల్లోకి బీజేపీ వెళ్తుంది. ఇటు కాంగ్రెస్ పార్టీ మాత్రం అభివృద్ధి మంత్రాన్ని పఠిస్తుంది. అభివృద్ధి కాంగ్రెస్ తోటే సాధ్యమంటూ కూడా ప్రచారంలో దూసుకెళ్తుంది. ఇక ఇటు ఎంఐఎం పార్టీ కూడా ఈసారి ఖచ్చితంగా మెజార్టీ సీట్లు సాధించడమే లక్ష్యంగా కింగ్ మేకర్ కావాలనే వ్యూహంతో ముందుకెళ్తుంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా గతంలో 10 ఏళ్లుగా మున్సిపాలిటీలో అధికారంలో ఉండి ఈసారి ఖచ్చితంగా మెజార్టీ సీట్లు సాధించాలనే లక్ష్యంతో ఆ పార్టీ నేతలంతా కూడా చెమటోడుస్తున్నారు. ఇక నిజామాబాద్ సంబంధించి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలంతా కూడా నియోజకవర్గాల్లోనే మకామేశారు. అభ్యర్థుల ఎంపిక నుంచి మొదలుకొని పార్టీ ప్రచార బాధ్యతలను కూడా భుజాల వేసుకొని విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పార్టీ అభ్యర్థులకు మద్దతుగా రాష్ట్ర స్థాయి నేతలంతా కూడా నిజామాబాద్కు వస్తున్నారు. నిజామాబాద్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇవాళ కేటీఆర్ కామారెడ్డి జిల్లాలో పర్యటిస్తారు. ఇక నిజామాబాద్ జిల్లాకు కూడా పర్యటనకు వచ్చే అవకాశం ఉండడంతో ఒక్కసారిగా ప్రచార హోరు వేడెక్కిందని చెప్పుకోవచ్చు. ఇటు మాటల తూటాలు కూడా పేలుతున్నాయి. ఛాలెంజ్ల పర్వం కూడా కొనసాగుతుంది. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అన్ని ప్రధాన పార్టీలు అయితే వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నాయి. నిజామాబాద్ కార్పొరేషన్ పైన అయితే అధికార పార్టీ పూర్తి స్థాయిలో పట్టు సాధించే దిశలో కృషి చేస్తుంది. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జిల్లాలోనే మకాం వేసి మంతనాలు చేస్తున్నారు. ఖచ్చితంగా నిజామాబాద్ కార్పొరేషన్ని చేజిక్కించుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఇటు బీజేపీ ఎంపీ అరవింద్ కూడా జిల్లాలో ఉన్నారు. బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా ఆయా నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ఖచ్చితంగా తమకు మెజారిటీ సాధించాలి, నిజామాబాద్ కార్పొరేషన్ కైవసం చేసుకోవాలనేది లక్ష్యంతో బీజేపీ ముందుకెళ్తుంది. మిగతా స్థానాల్లో కూడా మెజార్టీ స్థాయిలో సీట్లు సాధించాలి, కింగ్ మేకర్ కావాలనే వ్యూహంతో ముందుకెళ్తున్నారు. ఓవరాల్ ఇటు బీఆర్ఎస్ పార్టీ పట్టు కోసం ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఎంఐఎం ఇటు నిజామాబాద్తో పాటు బోధన్ మున్సిపాలిటీలో గతంతో పోలిస్తే మెజార్టీ సీట్లు సాధించే లక్ష్యంతో ముందుకెళ్తుంది. ఇలా అన్ని పార్టీలు కూడా నిజామాబాద్పై ఫోకస్ పెంచే ఖచ్చితంగా ఈసారి హోరాహోరీ పోరు కొనసాగుతుంది. కొన్ని చోట్ల ద్విముఖ పోరు, కొన్ని చోట్ల త్రిముఖ పోరు, కొన్ని చోట్ల 4 పార్టీల మధ్య ప్రధాన పోరు అయితే కొనసాగుతున్న పరిస్థితి. సో ఓటర్ల తీర్పు ఏ విధంగా ఉంటుంది అనేది వేచి చూడాలి. ఇది నిజామాబాద్ జిల్లాలోని తాజా అప్డేట్. కెమెరామెన్ రవిచరణ్తో బాల్కుమార్, ఎన్టీవీ, నిజామాబాద్.